Hi, this is Jeevi from Idlebrain.com. Super Subbu, Sandeep Kishan's first web series on Netflix is coming on 2nd July. Sandeep Kishan garu unnaru, Murali Sharma garu unnaru, and Malik Ram, the director of the film. He earlier directed Tillu Square. Hi. Hi Andy, hi. So, మీరు టిల్లు స్క్వేర్ అయిపోయిన తర్వాత దిస్ వాజ్ యువర్ నెక్స్ట్ అటెంప్ట్? ఇమీడియట్గా అండి, అంటే దాంతో ప్యారలల్గా ఇది రైటింగ్ జరిగింది. టిల్లు స్క్వేర్ షూట్ చేస్తున్నప్పుడు అది అవగానే ఇమీడియట్గా బై 24 మార్చ్కి రిలీజ్ చేసాం టిల్లు స్క్వేర్. బై ద ఆగస్ట్ వీ వర్ ఆన్ ద ఫ్లోర్స్. ఓకే, అసలు ఎలా సెట్ అయింది ఈ సబ్జెక్ట్ అండ్ నెట్ఫ్లిక్స్తో డీల్? అభిషేక్ వాజ్ కంటిన్యూస్గా తను సౌత్లో కథలు చెప్దాము, కథలు స్టార్ట్ చేద్దాం అని అన్నప్పుడు హిస్ విజిట్స్ టు హైదరాబాద్ అండ్ హీఈస్ గుడ్ ఫ్రెండ్స్ విత్ ద ప్రొడ్యూసర్స్ రాజీవ్ చిల్కా గారు అండ్ భరత్ గారు. హీస్ గుడ్ ఫ్రెండ్స్ విత్ దెమ్. సో వాళ్ళు చోటా భీమ్ అన్న వాళ్ళకి దే ఆర్ ఆల్రెడీ వర్కింగ్ ఆన్ చోటా భీమ్. సో ఆ టైంలో ఒక కథ గురించి తను చెప్తే ఒక 1 లైన్లో చెప్పేసరికి దాంట్లో స్కోప్ చాలా ఉన్నది మాట్లాడడానికి. ఎందుకంటే జానరా చూశారు, ఇట్స్ లైక్ డ్రామెడీ కామెడీ ఆ స్పేస్లో ఉంది కాబట్టి ఇలాంటి సెన్సిటివ్ సబ్జెక్ట్ని అలా డీల్ చేస్తే చాలా బాగుంటుందని సమ్హౌ దే హ్యాడ్ ఒక విజన్ ఉన్నింది వాళ్ళకి కూడా. సో దే సెడ్ విల్ లిసన్ టు మోర్ అని బాంబేకి పిలిచారు. సో ఇన్ బిట్వీన్ ద షూట్స్ ఐ వెంట్ టు బాంబే. టిల్లు స్క్వేర్ షూట్ మధ్యలో నుంచి వెళ్ళాను. దే హర్ట్ ద స్టోరీ, ఎంటైర్ స్టోరీ. మోనికా హూస్ ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ నెట్ఫ్లిక్స్, తను కూడా విన్నారు. షీ లవ్ ద స్టోరీ అండ్ షీ సెడ్ లెట్స్ వీఆర్ డూయింగ్ దిస్ షో వన్ గో అని చెప్పేశారు. దెన్ రెస్ట్ ఇస్ ఆల్. సందీప్ కిషన్ గారిని దృష్టిలో పెట్టుకుని చేశారా? అలా ఎప్పుడు వచ్చారు? ఐల్ బి వెరీ ఆనెస్ట్, అలా చేయలేదు కానీ బట్ ఐ థింక్ హీఈస్ ద బెస్ట్ దట్ ఐ ఫీల్ టు ప్లే ద క్యారెక్టర్ సుబ్బు. ఇది ఇప్పుడే కాదండి, నేను ఈవెన్ వెన్ ఐ వాంటెడ్ టు అప్రోచ్ సందీప్, ఐ వాంట్ టు అప్రోచ్ విత్ స్క్రిప్ట్ వేర్ నేను ఎలా చూస్తున్నానో అలా సందీప్ ఉంటే బాగున్ను అని. ఐ ఫెల్ట్ లైక్ ఫర్ సుబ్బుస్ క్యారెక్టర్ తను వెంకటాద్రి ఎక్స్ప్రెస్ చేసినప్పుడు నాకు అనిపించింది దట్ ఇన్నోసెంట్ నైవిటీ వర్క్డ్ రియలీ వెల్ ఫర్ మీ యాజ్ అన్ ఆడియన్స్. దాన్ని మళ్ళీ రీఇన్వెంట్ చేద్దాం అనుకుని ఐ పిచ్ సూపర్ సుబ్బు. ఫార్చునేట్లీ దట్ హీ లవ్డ్ అండ్ మేమంతా ఈ విషయంలో టీమ్ అంతా చాలా సింక్లో ఉంటామండి. దీన్ని అబౌట్ ద స్టోరీ, ద ఆనెస్టీ ఆఫ్ ద స్టోరీ అన్న దాంట్లో సింక్లో ఉంటాం. సో ఇట్ వాస్ వెరీ ఈజీ ఫర్ మీ టు కన్విన్స్ ఇన్ అ వే, అట్లీస్ట్ మేక్ హిమ్ అండర్స్టాండ్. కన్విన్స్ ప్రాబ్లీ ఇస్ నాట్ ద థింగ్, బట్ మేక్ హిమ్ అండర్స్టాండ్ ఇది దీని ఎసెన్స్ ఇలా ఉండబోతుంది అని సందీప్కి నేను ఐ కుడ్ కమ్యూనికేట్ రియలీ వెల్. సో దెన్ ఇట్ వాజ్ ఈజీ. సందీప్, ఫస్ట్ టైం వెబ్ సిరీస్ అంటే యూఆర్ ఇన్ ఎ గుడ్ ఫ్లో, మూవీస్లో యూఆర్ ఇన్ ఎ గుడ్ స్పేస్ బేసికల్గా. ఫస్ట్ టైం వెబ్ సిరీస్లోకి చేయటం అనేది చాలా తక్కువ మంది యాక్టర్స్ ప్రిఫర్ చేస్తారు. సో ఇది వాట్ ఈస్ ద స్ట్రాటజీ బిహైండ్ గెటింగ్ ఇన్ టు నెట్ఫ్లిక్స్ సిరీస్? సార్ బేసిక్లీ ఐ న్యూ దట్ మనం ఎప్పటికైనా సరే సిరీస్ అయితే అందరు యాక్టర్స్ చేయాలి. ఎనీబడి హూజ్ ఐ మీన్ యాజ్ అన్ యాక్టర్ ఆ స్పేస్ని ఎక్స్ప్లోర్ చేయడం చాలా ఇంపార్టెంట్ అనేది అయితే నాకు అర్థమైంది సార్. బట్ ఐ వాజ్ ఆల్సో వెరీ కాన్షియస్ అని చేసేది ఏది చేయాలి, ఏ జానరా చేయాలి, మళ్ళీ ఒక థ్రిల్లరు ఒక సిరీస్ టోన్లోనూ చేయాలనే ఉద్దేశం నాకు ఎక్కడా లేదు. ఐ ఆల్వేస్ థాట్, ఇప్పుడు అభిషేక్ గారికి నాకు ఎప్పటి నుంచో డిస్కషన్ స్టార్ట్ అయింది. ఆయన ఏమన్నారంటే నెట్ఫ్లిక్స్లో మేము షోస్ చేయకపోతున్నాం, వీడ్ లవ్ టు కొలాబరేట్ విత్ యూ, బట్ ఇవాళ మనం ఏం చూస్ చేసుకున్నా 2 ఏళ్ళ తర్వాత అది రిలీజ్ అవుద్ది. ఇన్నాళ్ళు ప్రీ ప్రొడక్షన్ సో థింక్ ఆఫ్ సంథింగ్ ఆర్ ఫైండ్ సంథింగ్ విచ్ కమ్స్ ఇన్ దిస్ లైన్. మీరు పంపండి, నేనన్నా పంపుతాను అన్నారు. ఆ టైంలో ఆయన ఒకరోజు ఫోన్ చేసి ఇలాగ మేము ఈ షోను ఓకే చేసుకున్నాం, ఐ వాంట్ యూ టు లిసన్ టు ఇట్ అన్నారు. ఇలా మల్లిక్ చేస్తున్నారు లైన్ చెప్పగానే నేను కొంచెం ఒక సెకండ్ ఏంటి అనుకున్నాను నేను, బికాస్ దట్ వాస్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ఎనీథింగ్ వీ థాట్ ఆఫ్ డిస్కసింగ్. అప్పుడు దాకా మేము మాట్లాడిందల్లా డిస్టోపియన్, పీరియాడిక్ ఇలాంటి సెటప్లో చెప్పుకునే కథలు ఉంటే, లేదా జాంబీస్ ఇలాంటి కథలు మాట్లాడుకున్నప్పుడు ఫస్ట్ టైం కంప్లీట్లీ డ్రామాకు ఒక కథ వచ్చినప్పుడు నేను కొంచెం అనుకున్నా ఒక 7 ఎపిసోడ్ ఫార్మాట్లో ఇలాంటి కథను అలా చెప్తామని. అండ్ ఆల్సో ద లైన్ వాజ్ అబౌట్ అ గై హూ వాస్ గోయింగ్ టు అ విలేజ్ టు టీచ్ సెక్స్ ఎడ్యుకేషన్ అండ్ ఇట్ వాజ్ ఎ వెరీ డెమ్యూర్ నైవ్ గై. సో యాజ్ అన్ యాక్టర్ ఐ ఫెల్ట్ లైక్ ఏంటి అంత ఛాలెంజింగ్ ఉంటుందా నాకు ప్లే చేయడానికి, అది 7 ఎపిసోడ్స్ కానీ డౌట్ అయితే నాకు ఉండింది. రైట్. ఎప్పుడైతే నేను మల్లిక్ని కలిసి, అండ్ మల్లిక్ భయంకరమైన బలంగా ఉంది, అంటే మల్లిక్ ఇలా వస్తున్నాడు అన్నప్పుడు ముందే నాకు ఫోన్ కాల్స్ వచ్చేసినాయి, మల్లిక్ ఇంత టాలెంటెడ్ అంత టాలెంటెడ్ నన్ను నమ్మాలని చెప్పి మా కామన్ ఫ్రెండ్స్ అందరినీ ఫోన్ కొట్టడం మొదలుపెట్టారు. తేజ సజ్జా, ప్రశాంత్ వర్మ వీళ్ళందరూ. సో నేను కలడమే మనోడి మీద ఓహో మామూలు రికమెండేషన్తో రాలేగా అనే టోన్లో నేను కలుస్తున్నా. వీ న్యూ ఈచ్ అదర్ బిఫోర్, బట్ ఆన్ వర్క్ ఫ్రంట్ కలడం అని ఒకటి ఉంటుంది కదా. ఐ జెన్యున్లీ ఫెల్ట్ ఇట్ వాజ్ వెరీ ఆనెస్ట్ రైటింగ్, బ్యూటిఫుల్లీ రిటర్న్ స్క్రిప్ట్. ఏ ఒక్క దగ్గర కూడా నేను భయపడిన ఇబ్బట్టేవి నాకు ఫీల్ అవ్వాలా, ఒక బూత్ ఉండదు, ఒక సెక్షువలీ ఎక్స్ట్రీమ్ సీక్వెన్స్ ఏమి ఉండదు. సో వీ డింట్ ట్రై టు సెన్సేషనలైజ్ ఆర్ టిటిలేట్ విజువలీ. అండ్ ఫెల్ట్ ఐ సమ్వేర్ సబ్కాన్షియస్లీ చెప్పొచ్చో తెలియదు, ఐ ఫెల్ట్ లైక్ దిస్ వాజ్ ఎ జెన్జీ
వెంకటాద్రి ఎక్స్ప్రెస్ మీట్స్ పిల్ల జమీందార్. ఇప్పుడు వెంకటాద్రి ఎక్స్ప్రెస్లో ఆ క్యారెక్టర్ ఏమైతే గ్రో అవుద్దో ఇంటికి తెలియకుండా ఇంటి మీద ఆర్క్ అలాగే ఉండింది. సో నేను కొత్తగా దీన్ని ఎలా ప్లే చేయగలను ఒక ఛాలెంజ్ వచ్చింది. అండ్ ద ఐడియా ఆఫ్ మేకింగ్ సెక్స్ ఎడ్యుకేషన్ ద బ్యాక్ డ్రాప్ felt very unique to me. I felt like it was a very Vicky Donor, Badai Ho kind of a space of writing. So నాకు ఫస్ట్ యాక్టర్కి ఏమొచ్చిందంటే మేబీ ద యూనివర్స్ ఇస్ సెండింగ్ యూ సంథింగ్ వెరీ బ్యూటిఫుల్ అండ్ ఇలాంటి కథలు మీకు ఎప్పుడు ఇంటర్నేషనల్ బ్రాడర్స్ ఎక్కువ బ్రేక్ చేస్తాయి కదా. సో యూనివర్స్గానే నీకు ఏమైనా పంపుతుందేమో ఒక మంచి కథని, ఒక మంచి డైరెక్టర్ని, బ్యాక్డ్ బై నెట్ఫ్లిక్స్. అండ్ వెన్ వీ స్టార్టెడ్ దిస్ వాజ్ ద ఫస్ట్ నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ షో ఇన్ సౌత్ ఆఫ్ ఇండియా. ఇప్పటికీ నాకు తెలిసి షోగా ఫస్ట్ మాదే ద ఒరిజినల్ కింద. దే మైట్ హ్యావ్ బీన్ బిట్స్ హియర్ అండ్ దేర్. So we felt like there was a very interesting opportunity coming by with a great script. That's how the whole thing started. But ఇవాళ షో చూసినప్పుడు I think I am the most calm in the entire team. I think మలిక్లో ఎక్కువ టెన్షన్ ఉంది. బట్ వన్స్ ఐ సా ద షో ఐ వాజ్ లైక్ యో ఏదో చేసాం మనం, దిస్ మైట్ ల్యాండ్ రియలీ వెల్ అనేసి ఐఎమ్ ఫీలింగ్ వెరీ రిలాక్స్డ్ అబౌట్ ఇట్. ఇంకోటి అంటే ఫర్ బోత్ ఆఫ్ యూ, అందులో ఇనిషియల్ పార్ట్లో ట్రైలర్లో ఇనిషియల్ పార్ట్లో గంట కాన్సెప్ట్ ఒకటి అండ్ సమ్ మెటీరియల్, అడల్ట్ మెటీరియల్ చూస్తుంటాడు పిల్లాడు. సో దట్ ఈజీ ఏ కైండ్ ఆఫ్ పార్నెటిక్ కైండ్ ఆఫ్ గై. నో, ఇది రెగ్యులర్ టీనేజర్ అండి, టీనేజర్ రెగ్యులర్. యా, సో దాన్ని కొంచెం అంటే మాటికి మురళీ శర్మ గారు ఇప్పుడు హేట్ చేసుకోవటం ఇవన్నీ చూపిస్తుంటారు. మామూలుగా ఇళ్ళల్లో ఏం చేస్తారు, తెలిసినట్టు చూపించుకోకుండా గొడియాలు తీసేస్తారు. ఇక్కడ మురళీ శర్మ గారి క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయనేమో అన్నిటికీ తిట్టే క్యారెక్టర్ అనమాట. సో ఆ భయం, తండ్రి మీద ఉండే భయం ఎక్కువ మెయింటైన్ అవుద్ది. అండ్ ఇట్ డస్ హ్యావ్ దట్ 10% ఎగ్జాజరేషన్ విత్ సర్కాజం అండి. లైక్ ఊరి పేరే మాకీపూర్, మళ్ళీ చదివితే మాకీపూర్, సెపరేట్ చదివితే మాకీపూర్. సో ఒక చాలా జెన్యున్ విషయాన్ని ఎంత రియలిస్టిక్గా చెప్పాలో అంత ఒక థర్డ్ వరల్డ్లో ప్రెజెంట్, థర్డ్ వరల్డ్ కదా, ఐమ్ నాట్ గెటింగ్ ద వర్డ్, ఒక కల్పితమైన ఊర్లో సెట్ చేసినప్పుడు ఆ కథ అందరికీ ఇంకా సరదాగా రీచ్ అవుద్ది అనే ఉద్దేశంలో చేసింది. లేదంటే గంట కొంచెం ఎక్స్ట్రీమే కదా. సో బేసికల్గా గంట కొడితే ఏంటన్నట్టు, ఈ చేతి గంట ఉంటుందండి, ఈ చేతి ఏం చేసినా గంట కొడుతుందండి. ఓకే, తిన్నా కొడుతుంది, రాసినా కొడుతుంది. ఓకే, అంతే. మురళీ శర్మ గారు భలే మగాడివైతో మీరు తెలుగు ఫిల్మ్స్లో యూ క్రియేటెడ్ ఏ సెన్సేషన్. అంటే ఒక ఫాదర్ క్యారెక్టర్, హీరోయిన్స్ ఫాదర్ క్యారెక్టర్. దాని తర్వాత మంచి సినిమాలు చేసుకుంటూ అలా వైకుంఠపురంలో హీరోస్ ఫాదర్ క్యారెక్టర్. అంటే మీరు ఫాదర్ క్యారెక్టర్స్ అంటే యూ హ్యావ్ బికమ్ కైండ్ ఆఫ్, ఆ ఫాదర్ క్యారెక్టర్స్ కూడా అన్ని వెరైటీగా ఉంటాయి. దే ఆర్ నాట్ టైప్ కాస్టెడ్. వెరీ గ్రే క్యారెక్టర్ ఇన్ అలా వైకుంఠపురంలో, వెరీ అండర్స్టాండింగ్ క్యారెక్టర్ ఇన్ భలే మగాడివై. మీరు ఇంత అంటే యూ హ్యావ్ దట్ ఎబిలిటీ టు పుల్ ఇట్ ఆఫ్ డిఫరెంట్లీ ఈవెన్ వెన్ యూఆర్ డూయింగ్ ద సేమ్ క్యారెక్టర్ ఆఫ్ ఎ ఫాదర్ ఇన్ మెనీ ఫిల్మ్స్. అలా కుదురుతోందండి అది. ఇది కూడా అలానే ఉంది ఈ ఫిల్మ్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అగైన్ డైరెక్టర్ పక్కనే ఉన్నాడని ఐఎమ్ గెటింగ్ దిస్ ఛాన్స్ టు పర్సనలీ సే థ్యాంక్. అంత అద్భుతంగా రాసుకున్నందుకు. అండ్ ఇది మనం రిపీట్ చేస్తూనే వస్తున్నాం. స్క్రిప్ట్లో ఉంటాయి సార్, అది మనం వెతుక్కోవాలి, ఏం చేద్దాం. అండ్ యాజ్ అన్ యాక్టర్ అది ఒక అంటే అండర్కి ఉంటుంది అనుకోండి. యాజ్ అన్ యాక్టర్ దీంట్లో ఏం చేద్దాం డిఫరెంట్, కొత్తగా ఏం చేద్దాం చాలా క్లీషేడ్గా అనిపిస్తాయి. కానీ బట్ దట్ హోల్ థింగ్ ఇస్ దేర్. ఒక్కసారి ఫస్ట్ పేజ్ చదవగానే యువర్ గ్రీడ్ స్టార్ట్స్. దీంట్లో ఏం చేద్దాం, అలా చేసేద్దాం, ఇలా చేసేద్దాం. సో యూ టు కంట్రోల్ యువర్ మైండ్ ఫస్ట్. గో ఆన్ రీడింగ్. మన ట్రైనింగ్ అదే కదా. ఒక స్క్రిప్ట్ని సందీప్ కీప్స్ మేకింగ్ ఫన్. నేను 30 సార్లు చదువుకుంటుంటాను, ఆయన అయ్యాక చెప్పండి ఆయన వస్తాను. బికాస్ హీ రీడ్స్ ఇట్ వన్స్ అండ్ హీ రిమెంబర్స్ ద హోల్. 30 పేజీలు ఇచ్చేయండి, హీ రిమెంబర్. ప్రతి 10 యాక్టర్లు ఉంటే వాళ్ళ డైలాగ్స్, వాళ్ళ క్యూస్తో సహా హీ కెన్ రిమెంబర్. టచ్ వుడ్ అలాగే ఉండాలి. బికాస్ ఫర్ అన్ యాక్టర్ మెమరీ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వెపన్స్ కదా. సో నాకు అలా కాదు, అది దాన్ని చదువుతూనే ఉంటా. 100 పేజీలు ఒకటండి సార్, దాన్ని రిహర్స్ చేస్తూనే ఉంటారు షార్ట్ ముందు వరకు. అండ్ ఐ లవ్ దట్ థింగ్ అబౌట్ హిమ్ వేర్ నేను నా 200% ఈ షార్ట్కి నేను ఎలాగైనా ఇవ్వాలి అనే ఉద్దేశం ఆయనలో ప్రతిక్షణం ఉంటూనే ఉంటుంది, చదివి చూస్తూనే ఉంటారు. నా పద్ధతి ఏంటంటే నేను ఆ షార్ట్లో ఆ క్యారెక్టర్ని సర్ప్రైజ్ మై సెల్ఫ్. ఐ డోంట్ నో వాట్ ఐమ్ గోనా డు. అన్ప్రిపేర్డ్గా వెళ్ళినప్పుడు ఏదో చేస్తాం అనే ఉద్దేశంలోనే ఐ లెర్న్ మై లైన్స్. ఐ నో సబ్ కాన్షియస్లీ. అండ్ ఇన్ ద సబ్సీక్వెంట్ టేక్స్ వి నో, ఒకవేళ ఒక 2వ టేకో 3వ టేకో 7వ టేక్ వెళ్ళినా కూడా మనం చేయగా వీల్ గెట్ ఎ గ్రాస్ప్ ఆఫ్ ద ఒరిజినాలిటీ అండ్ మూమెంట్స్ కదా. ఐ రియలీ అడ్మైర్ ద థింగ్ అబౌట్ హిమ్. నేను కావాలని ఆయన ఎక్కువసేపు చదివినప్పుడు అప్పుడు అయ్యో అందరూ చూస్తున్నా, నేను కూడా పేపర్ తీసుకుంటే ఇటు నడుస్తుంటా. అంటే నేను కూడా పేపర్ చదువుతూ ఒక చెయ్యి లోపల వచ్చింది, నడుము కొంచెం బయటకు వచ్చింది. అది విచిత్రంగా ఒక బాడీ లాంగ్వేజ్ అయింది. మాట్లాడడంలో ఆయన రాసిందంటూ కొన్ని ఆయన బికాజ్ ఈజ్ అ స్కూల్ టీచర్ హూజ్ రిటైర్డ్ నౌ, కొన్ని ఇంగ్లీష్ పదాలు ఏమైనా పెడితే
అది బాగుంటుందేమో. సో వీ ల్యాండెడ్ ఆన్ వన్ థింగ్, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ ఐసే అని ప్రతి 5 lines తర్వాత వాట్ ఈస్ దిస్ ఐసే, ఏమిటి భోజనాలు ఏమైనా ఉందా లేదా, వాట్ ఈస్ దిస్ ఐసే అంటే ఐసే అదేదో కుదిరింది. ఐసే అనేది టీచర్స్ జనరల్ గా మాట్లాడే ఊతపద్దం ఏమిటి ఆ ప్రెసెన్స్ ఆఫ్ మైండ్, అదొక బ్లెస్సింగ్ అన్నమాట. అది ఏదో ఒకటి అలా కుదురుతూనే వస్తుంది సార్. దాని మీద మనం కొంచెం ఇంకా రుద్దుకుంటూ దాన్ని ఐ కాపీడ్ లాట్ ఆఫ్ హిస్ బాడీ లాంగ్వేజెస్ ఇన్ ద షో అండి, బికాస్ ఆయన కుక్కు సార్ కింద క్యారెక్టర్కి చాలా యూనిక్ విషయాలు చాలా చేశారు. అండ్ సుబ్బు బీయింగ్ కుక్కు సార్ సన్ గ్రోయింగ్ అప్ అండర్ హిస్ థింగ్, ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కదా బాడీ లాంగ్వేజ్. నిల్చునే విధానం, పరిగెట్టేటప్పుడు పాకెట్ పట్టుకోవడం, ఏదో ఒక చిన్న క్రాస్గా హై టెన్షన్లో ఫాస్ట్గా నడవడం, ఇలాంటి విషయాలన్నీ నేను ఆయన ఏం చేస్తున్నారు చూసి ఓకే దీన్ని అడాప్ట్ చేద్దాం అనుకుని నేను, అంటే ది విల్ రియలీ లుక్ లైక్ అ ఫాదర్ అండ్ సన్ అండి చూస్తే. చాలా బ్యూటిఫుల్ గా కుదిరింది అది. మీరేమన్నా ప్రతి ఫిల్మ్కి ఏమన్నా ఇంప్రూవైజేషన్స్, క్యారెక్టరైజేషన్లో ఎలా ఉండాలి, బాడీ లాంగ్వేజ్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉండాలి, ఆ వేరియేషన్ ఎలా ఉండేది, ఎలాగా హౌ డూ యూ డిసైడ్ అండ్ దీనికి చేసిన అంటే అది అగైన్ ఐఎమ్ సేయింగ్ అది బ్లెస్సింగ్ అంటూ ఉంటాను. అంత పెద్దగా ట్రై చేస్తాం, కొన్నిసార్లు అది కుదరదు, ఏది రాదు సార్, బ్లాంకే ఉంటాం మనం. అది వెళ్ళిన రోజు మళ్ళీ డైరెక్టర్ నేను నస పెట్టేస్తాను అనమాట. అది వచ్చేస్తుంది ఆన్ ద ఫస్ట్ డే. ఒక ఫస్ట్ టేక్ రాకపోవచ్చు, ఫస్ట్ సీన్కి కొన్నిసార్లు రాకపోవచ్చు. గాడ్ ఫాదర్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, చేస్తున్నప్పుడు దాంట్లో ఒక మ్యానరిజం నాలుగు బయట తీసి అది ఫస్ట్ డే కుదరలేదు. సెకండ్ డే అలా చేస్తే డైరెక్టర్ గారు అనే చిరంజీవి అని చెప్పలేదు, చాలా మాన్స్టర్లా ఉన్నావు, అది కంటిన్యూ చేద్దాం రిక్వెస్ట్ చేసి మళ్ళీ ఫస్ట్ ఒక 2-3 షాట్లు ఏదో చేసింది ఫస్ట్ డే, అది రీషూట్ చేసుకున్నాం. సో కొన్నిసార్లు అది ఫస్ట్ డే యూ డోంట్ ఇమీడియట్లీ ఎంత మనం ఆలోచించినా, బికాస్ అదే నేను ఎప్పుడు చెప్తుండే, ఒక చిప్ ఒక మషిన్ అక్కడ ఏం లేదు, ఒక బటన్ ప్రెస్ చేస్తే బాస్ ఇది వచ్చేస్తుంది, అలా లేదు కాబట్టి. బట్ యు ఆర్ ఆల్వేస్ ఇన్ ద ప్రాసెస్. దాంట్లో డైరెక్టర్ కమ్స్ అండ్ టెల్స్ యూ ఇలా చేస్తే బాగుంటుందా, అలా చేద్దామా, ఇలా చేద్దామా, యు ఆర్ కాన్స్టెంట్లీ గివింగ్ అండ్ టేకింగ్. దాంట్లో ఏదో ఒకటి చేస్తే వాట్ ఎవర్ యూ ఎంజాయ్. సో నేను అలా నిల్చుకోవడం, అలా కొంచెం మెడ ముందుకు పెట్టడం, అది కుదిరింది. సో వీ కంటిన్యూడ్ విత్ దాట్. సో అది 8 out of 10 times కుదిరింది ఇప్పటిదాకా. ఒక 2 సార్లు మిస్ఫైర్ అవుతుంది, లేకపోతే రాదు ఎప్పుడైనా, అప్పుడు నార్మల్గా వెళ్ళిపోవాలి. వెన్ ఇన్ డౌట్ డోంట్ డూ ఎనీథింగ్ ఈజ్ వాట్ మై పాలసీ. దట్స్ రైట్. మీరు 2 years వర్క్ చేశారు కదా స్క్రిప్ట్ మీద, అంటే టోటల్ ఫైనలైజ్ చేసుకున్నారు. సో మూవీ రైటింగ్కి, సిరీస్ రైటింగ్కి, మూవీ అప్రూవల్కి, సిరీస్ అప్రూవల్కి హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్, హౌ డిఫరెంట్ ఇట్ ఈస్? Both are long processes only. Writing, because meer satisfy ayyedaka you should keep writing. I feel like you should write even in the dubbing suit, whatever you can add. If you're dubbing live cheste sync cheste veru gani, but that writing process is very different. Though result outcome ivanni pakkana petti, the whole process of writing theatre for a theatrical film and a series are entirely different completely. అవి లాట్ ఆఫ్ లెర్నింగ్ వుడ్ హ్యాపెన్ విత్ సీయింగ్ ఇట్, బికాస్ ఇది కొత్త మీడియం కాబట్టి యూ హ్యావ్ టు కన్స్యూమ్ అ లాట్ ఆఫ్ కంటెంట్ విచ్ ఇస్ డన్ రైట్, అది చేయాలి. సో దెన్ యూ అండర్స్టాండ్ స్లోలీ అడాప్ట్ టు ఇట్. లైక్ మనం ఇయర్స్ ఆఫ్ సినిమా చూసాం కాబట్టి, ఒక 100 ఏళ్ళ చరిత్ర ఉన్న ఒక ఫార్మాట్ చూసాం కాబట్టి, మీడియం కాబట్టి, సమ్వేర్ వీ నో ద 3-act స్ట్రక్చర్ ఇస్ మన డిఎన్ఏలోకి వచ్చేసింది. టు హోన్ దిస్ స్కిల్ యూ బేసిక్లీ హ్యావ్ టు గో బ్యాక్ అగైన్, లెర్న్ ద రైటింగ్, కూర్చొని మల్టిపుల్ ఐటరేషన్స్ చేసుకొని రైట్ వచ్చేదాకా వీ డిడ్ అది. ఎందుకంటే క్యారెక్టర్ ఆర్క్స్ ఉంటాయి, అన్నీ చేయాలి. ఎవ్రీథింగ్ షుడ్ ల్యాండ్ ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్ బట్టి ఈ సీన్ ఇక్కడ వస్తుంది, ఈ ఆర్క్ ఇలా బిహేవ్ చేయాలి, ఈ పాయింట్కి అరైవ్ అవ్వాలి, జస్ట్ నాట్ ద ప్రొటాగనిస్ట్, ఎవ్రీ వన్. సో దానికి ఇట్ ఇంక్లూడ్స్ అ లాట్ ఆఫ్ మ్యాన్ అవర్స్ టు అలాంటి రైటింగ్ చేయడానికి, విచ్ వీ కైండ్ ఆఫ్ are happy with what we wrote for this show, and shoot చేసిన తర్వాత we are even more happier that I'm satisfied. Beautiful quality చూడండి, ఆయన టిల్లుస్కి రాసుకున్నాక ఇంకా మనం నేర్చుకోవాలి. యూ హ్యావ్ టు హ్యావ్ పుట్ ఇన్ సో మెనీ మ్యాన్ అవర్స్. అదే ఒక లైన్ గుర్తొచ్చింది, దట్ ఎవ్రీబడి హ్యాస్ ద విల్ టు విన్, వెరీ ఫ్యూ హ్యావ్ ద విల్ టు ప్రిపేర్ టు విన్ అంట. ఇంత ప్రిపరేషన్ అయ్యాక దట్స్ వెన్ వీ హ్యావ్ అ సూపర్ సూపర్. సందీప్, యూ గాట్ వెరీ గుడ్ జడ్జ్మెంట్ స్కిల్స్. ఇది ఏంటంటే ప్రతి ఎపిసోడ్ తర్వాత ఒక హై ఉండి యూ షుడ్ గెట్ ఎడిక్టెడ్, నెక్స్ట్ ఇమీడియట్గా నెక్స్ట్ అనేది కొట్టేసాలి. సో అలా ఉండాలి ఈచ్ ఎపిసోడ్కి. ఆ హైస్ ఎలా ఉన్నాయి, విచ్ నీ పర్సనల్ ఒపీనియన్లో విచ్ ఈస్ ద బెస్ట్ ఎపిసోడ్ ఇన్ ద సిరీస్? సార్ ఈ ఎంటైర్ షో ఇస్ వెరీ క్విక్ సార్. అంటే ఎపిసోడ్లు అన్నీ మనకి ఇప్పుడు 30 నిమిషాలు ఉన్నాయి, 30-35 minutes ఉంది. అండ్ ఐ సా ద హోల్ షో వెన్ ఐ వాజ్ డబ్బింగ్.
చాలా క్విక్ ఉంది, చాలా ఇదిలింది. మై ఫేవరెట్ ఎపిసోడ్ ఇస్ వన్ ఎపిసోడ్ వెర్ హీ గోస్ అండ్ టీచర్స్ ద లేడీస్ ఇన్ ద Fourth విలేజ్, సంథింగ్ episode. వెరీ ఇంపార్టెంట్. Fourth ఫోర్త్ ఎపిసోడ్లో ఉంటుంది. అక్కడ ఊర్లో ఉండే ఆడవాళ్ళందరికీ ఎలా కలాలనే ప్రాసెస్ ఉండదు. సో సీక్రెట్గా కలిసి ఒక విషయం నేర్పించాలి. అక్కడ మనోడు తెలుసుకుని ఒక లైన్ చెప్తాడు సార్. ద లైన్ విచ్ ఈ సేస్ ఇస్ దట్ ఇస్ మై ఫేవరెట్ లైన్ ఇన్ ద ఎంటైర్ షో ఇస్ మనిషి జన్మకి స్థానమైన చోటుని శుభ్రంగా ఉంచుకోవడానికి సిగ్గెందుకమ్మా Yeah. అనేది. ఇట్ ఈస్ సంథింగ్ యాజ్ సింపుల్ అబౌట్ హౌ దే స్టిల్ యూజ్ క్లాత్స్ విచ్ కుడ్ Using pads basically, yeah. ఇది ఒక చిన్న విషయాన్ని చాలా అందంగా చెప్పడం, తెలియడం చాలా ఇంపార్టెంట్ సార్. ఐ థింక్ ది షోస్ డన్ దట్ వెరీ బ్యూటిఫుల్లీ. పర్సనలీ ఫర్ మీ దట్ వాజ్ మై మోస్ట్ ఫేవరెట్ ఎపిసోడ్ బికాజ్ ఐ ఫెల్ట్ లైక్ దాంట్లో చాలా విషయాలు జరుగుతున్నాయి. అండ్ ఇంట్రెస్టింగ్ ఆ ఎపిసోడ్ ఆ సీక్వెన్స్ షూట్ చేసినప్పుడే ఐ రియలైజ్ దట్ మేము ఏ ఊర్లో అయితే షూట్ చేస్తున్నామో హైదరాబాద్ నుంచి 2 గంటల దూరంలో మేము చెప్పాలనుకునే లేదా సుబ్బు నేర్పించే చాలా విషయాలు మాకీపూర్కి ఆ ఊర్లో ఇంకా తెలియదు సార్. నేను ఆల్మోస్ట్ ఎవ్రీడే ఏం చేసేవానంటే ఆ ఊర్లో ఈ ఐస్ క్రీమ్ బళ్ళు ఉండే, ఒక 4-5 ఐస్ క్రీమ్ బళ్ళు ఉండే. రోజు లంచ్కి అందరికీ ఐస్ క్రీమ్ బళ్ళు ఉన్న ఐస్ క్రీమ్ అని పంపించేసేవాడు అనమాట. ఒక 7 బళ్ళు ఉన్నాయంటే ఒక 700 ఐస్ క్రీమ్లు ఉన్నాయనుకోండి. మా యూనిట్ క్రూ అందరికీ ఐస్ క్రీమ్ వెళ్ళిపోతాయి. ఎవరెవరు చూడడానికి వచ్చారో వాళ్ళందరూ కూడా ఐస్ క్రీమ్ ఇచ్చేసేవాళ్ళం. ఇట్స్ ఆల్మోస్ట్ డైలీ ప్రాక్టీస్. లంచ్ బ్రేక్ వచ్చిందంటే సమ్మర్ టైం ఐస్ క్రీమ్ వెళ్ళాలనేది. సో ఉండే ఐస్ క్రీమ్ వ్యాన్లన్నీ పిలిపించుకుని ఐ వాజ్ ఇంటరాక్టింగ్ విత్ ఆల్ దీస్ గైస్ బికాస్ దే ఫినిష్ గివింగ్ కమ్ టు మీ. దట్స్ అన్ ఐ రియలైజ్ లాట్ ఆఫ్ దెమ్ వాళ్ళు చాలామంది ఇంకా వేరే లైఫ్ వేరే ప్రపంచంలో బతుకుతున్నారు. మనకు ఆ ఎక్స్పోజర్ లైఫ్ ఉంది కాబట్టి మనకు తెలియట్లేదు. కానీ ఇలా హైదరాబాద్ సిటీ దాటిన 2 గంటల దూరం జీవితం అలాగే ఉంది కదా. సో ఐ థింక్ దట్ ఎలిమెంట్ వాజ్ వెరీ బ్యూటిఫుల్ ఇన్ ద షో. అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హుక్ పాయింట్ he's landed it very well. Like every episode, by the end of it, I was also wondering, and the edit changes చాలా జరిగినాయి. స్క్రిప్ట్లో జరిగిన దానికి నెట్ఫ్లిక్స్ వాళ్ళు వీళ్ళు కలిసి ఒక 8 నెలలు ఎడిట్ చేశారు. సో డబ్బింగ్ చెప్పేటప్పుడు కాన్షియస్గా చూసుకునేవాడిని. అండ్ ఐ వాజ్ లైక్ they've landed it very interestingly to keep. I think this is a very easy binge watch show, sir. I don't want to be too specific. ఏమైనా చెప్పేస్తాను మా కథ గురించి. ఇది వెరీ క్విక్ binge watch show. I believe it is one of those. నా చూసిన తర్వాత ఓవరాల్గా సెకండ్ టైం చూస్తారా అది నాకు తెలియదు, బట్ చూడడం మాత్రం చాలా ఫాస్ట్గా అయిపోతుంది. రైట్. ఎందుకంటే ఇట్ ఇన్వాల్వ్స్ ఉమెన్, విలేజ్, సో ప్యాటర్నైజ్ అనేది ఫ్యామిలీ ప్యాటర్నైజ్ ఉంటుంది. విల్ బీ వెరీ హై సార్. అంటే చాలా మంది ఏమనుకుంటున్నారంటే సెక్స్ ఎడ్యుకేషన్ కదా ఏమన్నా కొంచెం టాపిక్ ఎబ్బట్టు ఉంటుందా అని. బట్ యాక్చువల్లీ మీరు చూసినప్పుడు ఐ థింక్ ఇట్ విల్ బీ ల్యాప్డ్ అప్ వే మోర్ ఈవెన్ బై ద ఫ్యామిలీస్ పర్ సే. ది ఈజ్ రిటర్న్ వెరీ వెల్ సార్. అంటే నేను ఎందుకు మళ్ళీ చెప్తానంటే నాలో చిన్న భయాలు ఉన్నాయి. మీరు అడిగిన ఇదే క్వశ్చన్స్ నాకు లోపల చిన్న భయం ఉండింది. బికాజ్ ఇప్పుడు మనం ఒక సినిమా చేసేటప్పుడు అన్ని డైరెక్ట్ ఇదిలో ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏం జరుగుతుందో తెలుసు, అప్పుడప్పుడే ఎడిట్ చూసుకుంటాం, ఏమైనా ఉంటాయి, చూడే ఆపర్చునిటీ ఉంటుంది. నెట్ఫ్లిక్స్ లాంటి షోస్కి ఏంటంటే మనోడు చేసింది నెట్ఫ్లిక్స్కి వెళ్ళి అక్కడ 4 లేయర్లు బైఫర్కేట్ అయ్యి మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ కరెక్షన్ జరుగుతుంది. సో యూఆర్ బేసిక్లీ లెటింగ్ పీపుల్ డూ దేర్ థింగ్. సో ఐ వాజ్ ఆల్సో వెయిటింగ్ టు సీ హౌ ఇట్ కమ్స్ అవుట్ ఇన్ ఫైనల్ టోటాలిటీ. I think they've landed it very well. That is what when I watched the trailer, Sir. it is chala juxtapositioning a guy who is suspected by his father as somebody else, going into a village and do the sex education against his wish and trying to learn and falling in love with what he's doing and bringing a change in that village. It is a very noble idea. At the same time, it has got that hook point that hooks the Gen Z as well as the family crowds. If it is dealt in a very sensible way, it can actually relate to villages as well as Gen Z. That's a terrific combination. కథగానే ప్రపంచం లైఫ్లో ఉండే ఛాలెంజెస్ అన్ని మనం ఒకటి మీదకి విసిరితే ఆ ఛాలెంజెస్లో మంచి ఎత్తుక్కుని హౌ డిడ్ ఈ విన్ వయా దట్. అంటే హీఈస్ ఎ ఫెయిలియర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎ ఫెయిలియర్ బీయింగ్ గివెన్ ఓన్లీ వన్ ఆపర్చునిటీ టు విన్, బట్ ఇన్ అ మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ వే ఈజ్ వాట్ సూపర్ సుబ్బు ఇస్ అబౌట్ సార్. ఆ అన్ఎక్స్పెక్టెడ్ వే సెక్స్ ఎడ్యుకేషన్ అవ్వడం ద అడ్వాంటేజ్ ఆఫ్ ద షో అయింది. బట్ దట్ ఈస్ ద ప్రైమరీ లైన్ ఆఫ్ ఇట్. మీరు చెప్పింది కరెక్ట్, సమ్మరైజ్ అయిపోయింది. మురళి గారు, మీరు వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ రేషియో ఇన్ టర్మ్స్ ఆఫ్ ద మూవీస్ అండ్ ఓటీటీ కంటెంట్ యు ఆర్ డూయింగ్? అంటే ఇది ఇప్పుడు అడుగుతున్నానంటే నాకు అదే తోచింది సార్. ఇట్స్ నాట్ జస్ట్ నెట్ఫ్లిక్స్ ఇస్ ఫస్ట్ తెలుగు, ఇట్స్ మై ఫస్ట్ ఓటీటీ ఎవర్. ఓకే. కొన్నిసార్లు అడిగారు బట్ ఫర్ వేరియస్ రీజన్స్ చేయలేకపోయాను. దిస్ ఇస్ ద వన్ దట్ ఇంప్రెస్డ్ యు. యా, నాకు ఫోన్ చేసి అదే అన్నారు సార్. సో ఇట్స్ మై ఫస్ట్ తెలుగు, ఇట్స్ మై ఫస్ట్ ఓటీటీ అండ్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అండ్ ప్రౌడ్ టు బి కుకుటేశ్వరరావు ఇన్ సూపర్ సుబ్బు. సో దిస్ ఇస్ మై ఫస్ట్ ఓటీటీ. అదర్వైజ్ సో దెర్ ఇస్ నో పర్సంటేజ్. అంటే తెలుగులో మ్యాక్సిమం బిజీ ఇన్ తెలుగు అండ్ I always say this to all my co-actors who come from Mumbai or in my interviews still I would meet that it is the most receptive and generous industry.
హూ ఎవర్ వాంట్స్ టు కమ్ ఇట్ ఈస్ ఆల్వేస్ దేర్ విత్ ఓపెన్ ఆర్మ్స్. తెలుగు మన ఇండస్ట్రీ, మన డైరెక్టర్లు. అండ్ దెన్ ఆఫ్ కోర్స్ ఐఎమ్ డూయింగ్ లాట్ ఆఫ్ తమిళ్ ఏదో చేస్తున్నాను, ఒక కన్నడ, మొన్న మలయాళం చేసుకుని వచ్చాను. సో యా, బట్ కమింగ్ బ్యాక్, దిస్ ఈజ్ మై ఫస్ట్ ఓటీటీ. ఐఎమ్ సూపర్ థ్రిల్డ్ అనమాట. సో నేను సందీప్ గారు చెప్పినట్టు నేను డబ్బింగ్లోనే చూశాను. వెరీ హ్యాపీ. నెట్ఫ్లిక్స్ చాలా తక్కువ చేస్తుంది కదా తెలుగులో సిరీస్లో. నవ్వు ఇప్పుడు చేస్తున్నారు సార్. ఐ థింక్ ఇది స్టార్ట్ చేసే వరకు వాళ్ళు చాలా కాన్షియస్గా ఉన్నారు. దే వాంట్ టు గెట్ దే ఫస్ట్ వన్ అవుట్. ఆ రెస్పాన్స్ ఎలా ఉంటుంది అనే దాన్ని బట్టి వెళ్ళాలని ఒక ఐడియాలో ఉండింది. ఐ థింక్ ఇది అనౌన్స్ చేసిన దగ్గర నుంచి వాళ్ళకి రెస్పాన్స్ చాలా బాగుండింది. అండ్ దేవ్ ఆల్రెడీ స్టార్టెడ్ ఇన్ సూన్ లాట్ విల్ బీ రోలింగ్. అండ్ నాకు అది హ్యాపీగా ఉంది సార్. ఎందుకంటే మనం తెలుగు యాక్టర్లు వెళ్ళి వేరే భాష వెబ్ షోలో చేయడం ఒకటి, బట్ మన కల్చరల్, మన రైటింగ్, మన స్టోరీని ఇంటర్నేషనల్గా తీసుకెళ్ళగలిగే అవకాశం ఇస్ వెరీ నైస్. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఎప్పుడైతే ఎక్కువ చేయడం మొదలు పెడతారో లాట్ ఆఫ్ యాక్టర్స్ ఫ్రమ్ హియర్ విల్ సడన్లీ స్టార్ట్ బీయింగ్ సీన్ రైట్ అక్రాస్ ప్లాట్ఫామ్. మన సినిమాతో చేయొచ్చు, బట్ ఆ సినిమాతో చేసినప్పుడు అది దేశంలో 5 భాషల వరకు డబ్బు రిలీజ్ అయి ఉండొచ్చు, బట్ ఒక షో చేసినప్పుడు అది ప్రపంచంలో 40 భాషలు. సో ఐ థింక్ ఇట్ ఈస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ ఫేస్ ఫర్ ద ఇండస్ట్రీ నౌ. జనరల్గా ఒక వెబ్ సిరీస్ ఏదైనా స్టోరీ ఐడియా అనగానే సంబడి టాక్స్ అబౌట్ ఇన్స్పిరేషన్స్. మీకు ఏమైనా ఇన్స్పిరేషన్స్ ఉన్నాయి? ఐఎమ్ నాట్ సేయింగ్ యు ఆర్ లైక్ టేకింగ్ ద కాన్సెప్ట్, బట్ మీకు ఇలా ఉండాలి అనేసి ఈ కథకి సంబంధించి ఇన్స్పిరేషన్ అంటున్నారా? అంటే నేను ఎర్లియర్ వికీ డోనర్ మూవీని తెలుగులో రీమేక్ చేశాను. సో ఐ హ్యావ్ అన్ ఐడియా ఆఫ్ అది దాని రైటింగ్ నేను చేయలేదు కాబట్టి వైల్ ఐ వాజ్ షూటింగ్ ఇట్ ఐ అండర్స్టూడ్ హౌ బ్యూటిఫుల్లీ ఇట్ వాజ్ రిటన్. It obviously inspired me to think differently, firstly, as not just as a filmmaker, but also a human being la kuda. It was a very provoking film, thought-provoking film it was. And but I hope there are a lot of films which you saw and ఇలాంటి సబ్జెక్ట్ని అంత సెన్సిటివ్గా డీల్ చేసి అంతమంది మనుషుల్ని ఇంప్రెస్ చేయగలిగారు అంటే దట్ వాస్ బేసిక్లీ ద బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ. ఇట్ వాస్ దేర్ ఇన్ మీ, బట్ ఐ నీడెడ్ అ లిటిల్ నడ్జ్. సో నేను కూడా ధైర్యంగా సో ఐ కేమ్ అక్రాస్, ఐ పిచ్డ్ ఇట్. నెట్ఫ్లిక్స్ వాళ్ళు వినగానే సేమ్ ఆనెస్టీ ఉంది ఇందులో. ఇట్ ఈస్ డిఫరెంట్, బట్ దిస్ ఈస్ వెరీ నైస్లీ ఇట్ ఈస్ డిఫరెంట్. సో లెట్స్ డూ దిస్ షో, లెట్స్ గెట్ ఇన్ టు డెవలప్మెంట్ అని రాస్తున్న ప్లేస్లో వీ అండర్స్టూడ్ వీఆర్ డూయింగ్ సంథింగ్ ఆనెస్ట్ అండ్ ఆల్సో వెరీ ఎంటర్టైనింగ్. సో ఆ పరంగా ఇట్ వాజ్ దట్స్ ద ఇన్స్పిరేషన్ ఫర్ మీ. అనదర్ థింగ్ ఐ లైక్ ఈజ్ చాలా న్యాచురల్గా ఉంది యువర్ పర్ఫార్మెన్స్. అంటే ఎక్కడ హీరోయిజం లేదు, ఏం లేదు, గై నెక్స్ట్ డోర్ లాగా చాలా వెరీ సటిల్ వెన్ నీడెడ్. ఇట్స్ ఎ వెల్కమింగ్ చేంజ్. అంటే ప్రాబబ్లీ మూవీస్లో కుదరకపోవచ్చు, బట్ దిస్ ఇస్ షోలో అన్ ఆపర్చునిటీ. ఐ మీన్ థ్యాంక్ఫుల్లీ సార్. నాకు యాక్చువల్లీ రాజ్ డీకే ఒకసారి చెప్పారు సార్, లైక్ వెన్ వీ హ్యావింగ్ కాన్వర్సేషన్ విత్ హిమ్, డీకే అన్నారు దే వాజ్ అ వెరీ వెరీ బిగ్ యాక్టర్ హూ వాంటెడ్ దెమ్ టు డైరెక్ట్ షో ఫర్ దెమ్ ఆఫ్టర్ ఫ్యామిలీ మ్యాన్ సక్సెస్. Then after 1 month of thinking, both of them went back and said, I'll make a movie with you, let's not make a show annaru. That's when they told me that the acting style for both are very different, because in a movie ఆ సీన్కి కావాల్సినది మనం చేయొచ్చు, నువ్వు సందీప్గా కనిపించవచ్చు లేదా నీ రియల్ లైఫ్గా చేయొచ్చు, బట్ ఆ షోకి వస్తే నీ క్యారెక్టర్ మాత్రమే కనిపించాలి. అలా క్యారెక్టర్ నుంచి బయటకు వచ్చి నిన్ను రియలిస్టిక్, నిన్ను యాక్టర్ సందీప్ గానో లేదా యాక్టర్ హూస్ ఎవరిగా చూడడం మొదలు పెడితే దట్ మీన్స్ ద షో ఇస్ నాట్ ల్యాండింగ్. So we were very conscious of that, and even for Subbu the approach we applied for playing the character ఏంటంటే అసలు ఏమాత్రం ప్రెప్పు లేదు. లైక్ ఐ హ్యాడ్ నో ఐడియా. నాకు కథ తెలుసు, డైలాగులు నరేషన్లో ఉన్నది, సుబ్బు ఎక్కడికి వెళ్ళాడు, ఏ స్కూల్లో చదువుకున్నాడు, వాడి ఫ్రెండ్స్ ఎవరు, ఏం తిన్నో ఇష్టం, ఇలాంటి డీటెయిల్స్ రాసుకున్నా తప్ప సెట్కి వెళ్ళేదాకా నాకు అది ఏం సీక్వెన్స్ డైలాగులు ఏంటో కూడా తెలియదు. రైట్, సర్ప్రైజ్. I will go there, he'll tell me what the scene is, he'll tell me what happens before after, which I know as a story. డైలాగ్ ఎంతసేపు ఉంటే అందరి డైలాగులు ఒకసారి చదివి పెడతారు, మళ్ళీ మల్లికే చదివి పెట్టాలి, లేదా ఉప్పి ఉన్నాడు మాకు, ఉప్పి అని పాపం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ అవర్ క్రూ. హీ రీడ్స్ అవుట్, ఉపేంద్ర, హీ రీడ్స్ అవుట్ ద సీన్ టు మీ అండ్ ఐ సిట్. యాక్షన్ అన్నప్పుడు వీ పర్ఫామ్. మోస్ట్లీ హీ లైక్ ద ఫస్ట్ టేక్. ఇఫ్ హీ వాంట్ సమ్ చేంజెస్, సెకండ్ టేక్, థర్డ్ టేక్ వీ ల్యాండ్ ఇట్ అవుట్. సో ఇప్పుడు నాకు కూడా నేను సుబ్బుని షార్ట్లో మానిటర్లో చూసినప్పుడు డిస్కవర్ అవుతున్నాను, బికాస్ బిట్వీన్ ద యాక్షన్ అండ్ కట్ ఐ హ్యావ్ నో ఐడియా వాట్ ఐమ్ డూయింగ్. సో సార్ చెప్పినట్టు సెకండ్ టైం నేను సెకండ్ టైం అక్కడ కూర్చునేవాడిని అంటే, నాకు జనరల్గానే ఎక్సెప్ట్ ఫర్ ఇన్ హిందీ ఐ డోంట్ హ్యావ్ ద హ్యాబిట్ ఆఫ్ రీడింగ్ ద సీన్ పేపర్ టూ మెనీ టైమ్స్. ఐ విల్ జస్ట్ లిసన్ టు ఇట్ వన్స్ అండ్ గో. హిందీ భాష సరిగ్గా తప్పుగా వస్తుంది కాబట్టి చదువుకుంటా. సో ఇట్ ఈస్ వెరీ, సో ఇప్పుడు ఆయన సార్ ఏదో చేస్తుంటారు, ఆయన రిహర్సల్ చేస్తుంటే చూస్తూనే ఉంటా. ఐ ఆల్రెడీ నో వాట్ ఈస్ గోయింగ్ టు డూ. సో ఐ ఫిగర్ అవుట్ సమ్ క్యూ పాయింట్స్ బేస్డ్ ఆన్ వాట్ ఈస్ రెస్పాన్స్ రేషియో ఇస్ గోన్ బి. సో ఐ రియలీ ఎంజాయిడ్ ఈ సుబ్బు మీద ప్రాసెస్ చాలా ఎంజాయ్ చేశాను నేను. సో యా,
ఐ థింక్ దట్ పేడ్ ఆఫ్ ఇన్, ఇప్పుడు మీరు న్యాచురల్గా ఉంది అనేది ఐ థింక్ ఇట్ కేమ్ బికాస్ ఆఫ్ దట్ ఆస్పెక్ట్ ఆఫ్ అప్రోచింగ్ ఇట్ దట్ వే. సో హీరోయిన్ క్యారెక్టర్స్ గురించి చెప్పండి. ఫస్ట్ టైం యూఆర్ డూయింగ్ విత్ బోత్ working with both of them, పార్కర్ yeah. అండ్ Yeah. మానసా చౌదరి. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ ఇంట్రెస్టింగ్లీ డిఫరెంట్ యాక్టర్స్. వన్ ఇస్ అ తెలుగు గర్ల్, మానస ఏమో తెలుగు అమ్మాయి, సో తనకి లాంగ్వేజ్ కానీ తన బాడీ లాంగ్వేజ్లు కానీ ఒక ప్రాపర్ తెలుగు అమ్మాయి చేస్తే ఎలా ఉంటుంది లైన్ డెలివరీ అనేది, షీ ల్యాండెడ్ ఇట్ వెరీ వెల్. షీ ప్లేస్ వన్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ సుబ్బూస్ లైఫ్. మిథిలాకి వచ్చేసరికి ఐ థింక్ ఇట్ వాజ్ ఎ వెరీ కాంప్లెక్స్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్లో ఒక సెగ్మెంట్ మేము ఇంకా చెప్పాలా, అది మీ షో చూసినప్పుడు మీకు అర్థం అవుతుంది. అండ్ ఆవిడ మాట్లాడేది కూడా షోలో షీ స్పీక్స్ తెలంగాణ. సో ఐ వాజ్ ప్లెజెంట్లీ వెరీ సర్ప్రైజ్డ్ హౌ వెల్ షీ ల్యాండెడ్ ఇట్. ఇప్పుడు నాకే తెలంగాణ కొంచెం తడబడతా. తను ఆ డైలాగ్ ఆపోజిట్లో చెప్పేటప్పుడు ఇట్ యూస్ టు సౌండ్ లైక్ తెలంగాణ. ఓకే. దెన్ లేటర్ షీ టోల్డ్ us that she sings the dialogues like a song. దెన్ డైలాగ్స్ నా పాటలా పాడి అలవాటు చేసుకుని డబ్ చేశారా ఓన్? నో, ఆన్ స్పాట్ చెప్తుంది కదా. On the spot she was ఇప్పుడు సెకండ్ టైం ఏమవుతుందండి, భాష రానప్పుడు ఆయన ఐ చాలా కష్టమే, అస్సలు తెలియని భాష మాట్లాడడం. మనకి పూర్తిగా ఎవరు ఎప్పుడు చెప్పరు. నేను మీకు చెప్పిన అని వస్తుంది అంతే. మనం అర్థం చేసుకోవాలి ఈ లైన్ అండి బిగినింగ్ నుంచి ఎండ్ దాకా ఎంత ఉంటుంది అని. మనం ఆర్టిస్ట్గా ఆపోజిట్లో వీ హ్యావ్ టు గేజ్. నేను ఇంతమంది చూసాను విలన్స్ అయితే అసలు ఏదేదో మాట్లాడేవా. బాంబే విలన్ క్యారెక్టర్ హీఈస్ లైక్ జిబ్రిష్ మాట్లాడతారు, హిందీలో మాట్లాడుతుంటారు లెంగ్త్ పెట్టేసేసి, తర్వాత డబ్బింగ్ లో తెలుగు మాటలు వచ్చేస్తాయి. నాకు ఐ హావ్ వర్క్ విత్ యాక్టర్స్ ఆల్సో హూ అసలు డైలాగే చెప్పరు. వాళ్ళు ఎండ్కి ఒక క్యూ ఇస్తాను, నా డైలాగ్ అయిపోయినట్టు అర్థం చేసుకో అంటారు. సో నాకు మాట్లాడినంతసేపు నాకు వాళ్ళు ఏం చెప్తున్నారు నాకు ఏం తెలియదు, అర్థం కాదు, వినిపించదు. సో ఐఎమ్ యూస్ టు దట్ ఆల్సో కదా. సో వెన్ ఐ సా సంబడి కమింగ్ ఫ్రమ్ మరాఠీ యాక్టర్స్ కమింగ్, learning a Telangana dialect and doing it right, it was very interesting. And at the same time I also had a co-star who was completely Telugu and she was playing it oka Telugu body language మనం ఎదుగుతూ మన పక్కిలలో చూస్తాం కదా, ఆ బాడీ లాంగ్వేజ్ని మానస చాలా బాగా ఎమ్యులేట్ చేసింది. దేర్ ఇస్ ఆల్సో దిస్ యాక్ట్రెస్ కాల్డ్ కనికా మన్ హూస్ ఫ్రమ్ బాంబే హూస్ డన్ అ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. షీ ఈస్ ఆల్సో యాడెడ్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్, మంచి యాక్టర్స్ కుదిరండి దీనికి. ఈస్ కాస్టెడ్ వెరీ వెల్. మన గెటప్ సీన్ గారు ఐ వాంట్ టు మెన్షన్ కోజ్ నేను అంతకుముందు గెటప్ సీన్ గారిని ఫిల్మ్స్లో చూసాను. ఐ థాట్ ఈ వాజ్ అ గుడ్ యాక్టర్ అండ్ ఆల్ ఆఫ్ ఇట్. మనం ఆ సీన్కి ఏంది అవసరం ఏందో చేసి చూసుంటాం. ఈజ్ అ వెరీ వెరీ గుడ్ యాక్టర్ అండి. అంటే ఆయన ప్రతి టేక్లో ఫస్ట్ టేక్ సెకండ్ టేక్ చాలా ఒరిజినల్గా ఏదో చేస్తాడు. ఇప్పుడు ఈ అడావిడిలో మళ్ళీకి ఒకవేళ నోట్ చేయకుండా సీన్ గారు కొంచెం ఇలా చేద్దాం అని చెప్పి మైక్కి వెళ్ళిపోతే ఇమ్మీడియట్లీ కట్ ఇన్ టు ద రెగ్యులర్ బీట్. ఏం అవసరం అది ఇవ్వడానికి వచ్చేస్తాడు. నేను ఒక ఫస్ట్ డే ఇంకో సెకండ్ డే నోట్ చేసి సీన్ గారు మీరు అలా చేయొద్దండి, మీరు ఏమైనా చేయాలనుకుంటే చెప్పండి అని మల్లిక్ని పిలిచి బాగా నువ్వు వెంటనే చెప్పక ఆయన ఇమీడియట్ కట్ చేస్తున్నాడు. యు ఆర్ సో యూస్ టు డెలివరింగ్ ఓన్లీ వాట్ ఈస్ రిక్వైర్డ్ దట్ యూ డోంట్ వాంట్ టు ఎందుకులే నాకు వచ్చి ఇప్పుడు నీకు ఇదేగా కావాలి అని ఒక టోన్లోకి ఆయన సబ్ కాన్షియస్గా అలర్ట్ అయిపోయాడు. ఐ రియలీ ఎంజాయ్డ్ వర్కింగ్ విత్ హిమ్. కొన్నిసార్లు నాకు ఇచ్చిన కొన్ని సీక్వెన్సెస్ కూడా నేను కాదు సీని గారు చేంజ్ బావా బాగుంటుంది ఆయన తోటి అని చెప్పి మార్పించినవి ఉన్నాయి. విచ్ ఇస్ బికాస్ ఐ ఫెల్ట్ లైక్ హీ వాస్ బీయింగ్ వెరీ ఒరిజినల్ ఆన్. సో వెరీ ఇంట్రెస్టింగ్ యాక్టర్స్ కుదిరారండి దీనికి. సో ఈజ్ కాస్ట్ వెరీ వెల్. సో యా. మురళీ గారు, వాట్ ఆర్ ద అదర్ ఇంపార్టెంట్ ఫిల్మ్స్ యూఆర్ డూయింగ్ ఇన్ తెలుగు నౌ? ఇప్పుడు మొన్న చిరంజీవి అని అయితే స్టార్ట్ చేశానండి బాబీ సినిమా. గూఢచారి 2 ఉంది, మహాకాళి ఉంది, మన ప్రభాస్తో సందీప్ వంగాతో ఏది లేరు ఏంటో లేరని అడగండి సార్. లేదు సార్, ట్రైంగ్ ఇంట్రెస్టింగ్ ఉంది. హవీష్తో సినిమా మన త్రినాథరావు మజాక్ తర్వాత త్రినాథరావు గారితో నేను రెడీ. సో మీకు వాట్ ఈస్ ద మోస్ట్ ఎక్సైటింగ్ ప్రాజెక్ట్? అలా చెప్పలేము. అన్నిట్లో మీరు అన్నట్టు క్యారెక్టర్స్ ఎలా వస్తున్నాయంటే అదొక అంటే ఐఎమ్ జస్ట్ టూ బ్లెస్డ్ అండి. ఎలాంటి క్యారెక్టర్స్ వస్తున్నాయి, ఎవ్రీ క్యారెక్టర్ మేక్స్ మీ. ఇందులో ఏదన్నా విలన్ ఉన్నారా? విలన్ క్యారెక్టర్ ఈయనే వెళ్ళండి కథకి. సూపర్ సుబ్బులో విలన్ ఆబ్వియస్లీ. అంటే సిచ్యువేషన్స్ చూస్తే ఈ లుక్స్ లైక్ ది ఎంటాగనిస్ట్. ఎంత ఇబ్బంది పెడతాడంటే పాపం దాంట్లో. అది కూడా అది ఎంత రిసీవ్ చేస్తున్నాడు సందీప్. అయ్యో ఎంత జాలేస్తుంది సందీప్ని చూస్తే సిరీస్లో. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ క్యారెక్టర్. సో అది లైక్ ఐ కీప్ ఆన్ సేయింగ్ ఇట్స్ జస్ట్ అ బ్లెస్సింగ్ అండి. అలా రాసుకుని నా దగ్గరికి రావడం ఇట్స్ ఎవ్రీ డే ఇస్ ఎ డ్రీమ్. అండ్ లాస్ట్లో ద కన్ఫ్రంటేషన్ దే హ్యావ్, అండ్ ఎమోషనల్ కన్ఫ్రంటేషన్ దే హ్యావ్, చాలా ఛాలెంజింగ్ పర్ఫార్మెన్స్. బోత్ ఆఫ్ దెమ్ డెలివర్డ్ ఫ్యాంటాస్టిక్లీ. మల్లిక్ నెక్స్ట్ ఫిల్మ్ ఏంటి? స్టిల్ ఇన్ టాక్స్ అండి. ఇప్పుడు రాస్తున్నాం ఇంకా. వీఆర్ స్టిల్ ఐఎమ్ స్టిల్ రైటింగ్. bunch of writers. Sundeep, you have the rare distinction of having a web series and a movie release in the same month. So 31st వస్తుందా సిగ్మా? 31st July 31st సిగ్మా రిలీజ్ సార్. దీని రిలీజ్ అవ్వగానే వి స్టార్టింగ్ ద ప్రమోషన్స్ ఫర్ దట్ ఆల్సో.
సిగ్మా బియాండ్ ద ఫిల్మ్ ఇట్స్ ఆల్సో బిగ్ రెస్పాన్సిబిలిటీ సార్. అంటే మా అందరికీ కూడా సంజయ్ ఈజ్ ఆల్సో ఫీలింగ్ రెస్పాన్సిబిలిటీ. సో ప్రతి విషయాన్ని చాలా కేర్ఫుల్గా దాని చుట్టూ కన్స్ట్రక్ట్ చేయాల్సి వస్తుంది. వీ మేడ్ ఎ వెరీ ఎక్సైటింగ్ ఫిల్మ్. ఐ థింక్ పీపుల్ విల్ రియలీ లైక్ ఇట్ when it comes on 31st. But yeah. So, wishing you a beautiful July. Thank you, sir. All of you, and for you especially because Thanks. you got Thank you, sir. beginning ending లో మీవే అవును ఉన్నాయి. సార్, బిగినింగ్ ఆఫ్ ద మంత్ ఎండ్ ఆఫ్ ద మంత్ అదే అనుకున్నా. జూలై ఎక్కడికైనా హాలిడే వెళ్ళిపోదామా, మంత్ అయిపోయింది రిటర్న్ వద్దాం అనేసి. All బట్ the ఐమ్ best. హ్యాపీ సార్. Great. Thank you, Andy. Thank you.